35 ఏళ్ల క్రితం హైదరాబాద్ మహానగరానికి విచ్చేసి దాదాపు దశాబ్దం పాటు శ్రమించి సొంత సంస్థను ఏర్పాటు చేసి నాణ్యతే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించి అనేక ఆటుపోట్లను సమర్థంగా అధిగమించి వినూత్న ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టి మహానగర రియల్ రంగంలో శిఖరాగ్రానికి చేరుకున్న ద మ్యాన్ బిహైండ్ మాన్హటన్ వంశీరామ్ బిల్డర్స్ అధినేత శ్రీ సుబ్బారెడ్డి. రియాల్టీ రంగంలో ఆయన పయనం, హైదరాబాద్ రియాల్టీ మార్కెట్పై అభిప్రాయాలు, ఆలోచనలు. రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్. Sir, thank you so much for your valuable time for this Real Estate Guru show. మీరు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలవడానికి. సార్, మిమ్మల్ని నేను 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో నేను మిమ్మల్ని ఫస్ట్ టైం మీట్ అయ్యాను. సో అంతకంటే ముందు మీ స్టోరీ, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మా రియల్ ఎస్టేట్ గురు వ్యూవర్స్కి చెప్తారా? ఏమండి, నా పేరు బద్వేల్ సుబ్బారెడ్డి. నేను వంశీరామ్ బిల్డర్స్కి సిఎండిని. ఈ వంశీరామ్ బిల్డర్స్ వచ్చేసి 99లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 25 ఇయర్స్ అయింది. దానికి ముందు నేను మా అంకుల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేశాను. ఒక 10 ఇయర్స్, 88 నుంచి 99 వరకు అంకుల్ కంపెనీలో ఆయనతో కలిసి, అంకుల్ అంటే మా ఫాదర్ బ్రదర్, చిన్నాన్న అవుతారు, ఆయనతో కలిపి చేశాను. తర్వాత 99లో వంశీరామ్ బిల్డర్స్ పెట్టాను. వంశీరామ్ బిల్డర్స్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు 25 ఇయర్స్ బాగానే కొన్ని ప్రిన్సిపల్స్తో నడిపించాము. బాగానే ముందుకు వచ్చింది కంపెనీ. ఇప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నాం. మీకు మిగతా ఇప్పుడున్న పరిస్థితి మీకు తెలిసిందే. ఇంకా సో మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఎక్కడ సార్? యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? నేను యాక్చువల్గా మాది నెల్లూరు దగ్గర పార్లపల్లి అనే విలేజ్ మాది. ఆ పార్లపల్లి విలేజ్కి పక్కనే 3 కిలోమీటర్స్లో మాకు డిగ్రీ కాలేజీ, ఇంటరు అన్నీ అక్కడే చదివాము. నా చదువు అంతా అక్కడే జరిగింది. తర్వాత నేను ఇక్కడికి హైదరాబాద్ 88లో వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటి నుంచి మా ఫాదర్ బ్రదర్తో జర్నీ కంటిన్యూ చేశాను. 10 ఇయర్స్ ఆయన దగ్గర అన్ని మెలకువలు నేర్చుకొని ఆ కంపెనీలో నేను మేజర్ రోల్ పోషించాను. అది ఏ కంపెనీ సార్? ఏ కంపెనీ? ఆయన అంకుల్ పేరు ఏంటి సార్? అంకుల్ పేరు శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళ కంపెనీ పేరు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అని. ఓకే. సో మీరు 10 ఇయర్స్ అక్కడ చేసిన తర్వాత యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ ఓన్ కంపెనీ. సో మీరు చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయ్యేది? మీ సేల్ ప్రైస్ ఎలా ఉండేది? అప్పుడు పర్మిషన్స్ ఎలా వచ్చేవి సార్? ఇప్పుడు నేను మొట్టమొదటిగా 99లో స్టార్ట్ చేశానని చెప్పాను కదా. 99లో ఈసఫ్గూడ మెయిన్ రోడ్ అని ఉండేది, అక్కడ ఇంజనీర్స్ కాలనీ అని అక్కడ స్టార్ట్ చేసాము. నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు నాతో పాటు మా బ్రదర్ ఇన్ లా కూడా, మా సిస్టర్స్ హస్బెండ్ వాళ్ళు కూడా పార్ట్నర్గా ఉండేవారు. అట్లా అప్పుడు మేము ప్రైజ్ అమ్మింది ఐ థింక్ నాకు గుర్తుండి 1100 రూపీస్ ఎంతో పర్ స్క్వేర్ ఫీట్ సేల్ చేసాం అప్పుడు. దాని తర్వాత శ్రీనగర్ కాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాదు, ఇట్లా రకరకాల ప్లేసులు. శ్రీనగర్ కాలనీ ఒక దగ్గర ఒక 25 ప్రాజెక్టులు చేసాము. శ్రీనగర్ కాలనీలో స్టార్టింగ్ ప్రైజు అరౌండ్ 1400తో స్టార్ట్ చేసాం. అప్ టు 6,000-7,000 దగ్గర వెళ్ళాము. దాని తర్వాత ఇంకా మెల్లగా కమర్షియల్, రెసిడెన్షియల్ చాలా చేసుకుంటూ వచ్చాం. దాదాపుగా ఇప్పుడు మేము ఇప్పటి వరకు 90 ప్రాజెక్టులు, 90 పైన కంప్లీట్ చేసాం. 100కి దగ్గరగా ఉంది. షార్ట్లీ 100 ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయి. సో శ్రీనగర్ కాలనీలో అంటే మీరు ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశారని చెప్పారు. సో వాట్ ఈస్ ద రీజన్ టు సెలెక్ట్ శ్రీనగర్ కాలనీ? అంటే శ్రీనగర్ కాలనీ మీకు తెలుసు అనుకుంటున్నాను, గజెట్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి అందరు గజెట్ ఆఫీసర్స్కి అలాట్ అయిందన్నమాట. ఓకే. వాళ్ళందరూ అప్పట్లో మంచి కాలనీ అది. శ్రీనగర్ కాలనీ అనేది ఊరికి మధ్యలో ఉంది. అక్కడ అందరూ కూడా 1000 స్క్వేర్ యార్డ్స్, 1200, 800 అట్లా పెద్ద ప్లాట్స్ ఆ రోజుల్లో. అందరూ ఆఫీసర్స్ కలిసి అలాట్మెంట్ అయిన గవర్నమెంట్ నుంచి తీసుకొని అందరూ అలాట్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా 95% హౌసెస్ కట్టేసుకున్నారు. ఆ హౌసెస్ ఓల్డ్ అయిన తర్వాత కొంతమంది ఆఫీసర్స్, ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసరు వెంకట్రావు గారని, ఆయన ఐజీ రిటైర్డ్, ఆయన లోకాయుక్తలో కూడా డైరెక్టర్గా చేసేవారు.
ఆయన ఫస్ట్ ప్రాజెక్టు నేను శ్రీనగర్ కాలనీలో ఆయన దగ్గరికి నాలాగా కొంతమంది బిల్డర్స్ అందరు వెళ్ళి ఆయనకి ప్రపోజల్స్ ఇచ్చారు. కానీ నా దగ్గర ఆయన నాలో ఏం చూసాడో ఏమో తెలియదు. నా దగ్గర ₹1 కూడా డిపాజిట్ కానీ గుడ్ విల్ కానీ తీసుకోకుండా ఆయన సైట్ ఫస్ట్ నాకు మీరు చేయండి, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీలో స్పార్క్ ఉంది, చేయాలని చెప్పి ఇచ్చాడు. అది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తర్వాత అక్కడే అదే ఆఫీసర్సే ఒకరికొకరు రికమెండ్ చేసుకుంటూ అట్లా 25 ప్రాజెక్ట్స్ చేశాను అక్కడ. బట్ వాట్ కుడ్ బి ద రీజన్? అంటే అతను ఇప్పుడు చాలామంది బిల్డర్స్ కలిసారు ఆయన్ని, బట్ తను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అదే నాలో మీలో ఆయన చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ అయ్యారు, లోకాయుత్ డైరెక్టరు. ఆయన నాలో ఏమి గమనించాడో నేను తర్వాత అడిగాను కూడా వారిని. అడిగితే నాకు ఇప్పుడు మీరు ఏదైతే రిజల్ట్ ఇచ్చారో ఇది నేను ముందే గ్రహించాను యాజ్ ఆఫీసర్గా. నా దగ్గర అలా చేయగలరనే నమ్మకం నాకుంది, క్వాలిటీ చేయగలవు, టైంలో ఇవ్వగలవు అని నేను మీరు మాటలను బట్టి మీరు చేసిన డిజైన్స్ అన్నీ చూశాను. నాకు ఎందుకో మీకు నచ్చింది. నేను ఏదైతే నమ్మకంతో నీకు ఇచ్చానో అదే నమ్మకాన్ని మీరు ఇంకొంచెం రెట్టింపుతో నాకు హ్యాండ్ ఓవర్ చేసావు అని చెప్పి ఆయన చాలా సంతోషంగా చెప్పాడు. తర్వాత ఆయనే రికమెండ్ చేసి ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఆయన ద్వారానే వచ్చినాయి. ఇంకా దాని తర్వాత ఇంకా మనకి కాకుండానే అందరూ ఇచ్చారు. అంటే మీరు అప్పటివరకు 10 years మీ అంకుల్ కంపెనీలో చేశారు, కొత్తగా మీరు ఎల్లారెడ్డిగూడలో చేశానని చెప్తున్నారు. సో ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండేది? అంకుల్తో ఉన్నప్పుడు చాలా పెద్ద అరౌండ్ 100 ఫ్లాట్స్, 50 ఫ్లాట్స్ అట్లా చేసిన అనుభవం అంతా బాగుంది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది నాకేమి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడము అవన్నీ నాకు పెద్ద సింపుల్ అనమాట. ఓకే, పెద్ద కష్టమైన అనిపించలేదు. కాకుంటే నన్ను నమ్మి ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళు ఇవ్వడం అనేది వాళ్ళ గొప్పతనం, అంతేగాని నేను దాన్ని రిజల్ట్ దాన్ని టైంలో కంప్లీట్ చేయడము అన్ని చేయడం దాంట్లో నాకేం పెద్ద ఛాలెంజింగ్ అనిపించలేదు. నేను రెగ్యులర్ చేసేదానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి నాదే డెసిషన్ కాబట్టి ఈ క్వాలిటీ ఆ రోజుల్లో మీకు గుర్తుందో లేదో చాలామంది బిల్డర్స్కి తెలుసు. నేను ఫస్ట్ కట్టిన బిల్డింగ్ చాలామంది వచ్చి దాన్ని చూసిపోయేవాళ్ళు, అంత బాగుండేది. ఈవెన్ కార్ పార్కింగ్ కూడా ఈ విధంగా ఉండేది అనమాట. అక్కడ ఫ్లోరింగ్ కానీ, టైల్స్ వేయడం కానీ, సీలింగ్ ఫాల్ సీలింగ్ చేయడం కానీ, పుట్టి పెట్టి పెయింట్ వేయడం కానీ, పిల్లర్స్కి డిజైన్స్ చేయడం కానీ అన్ని ఆ రోజుల్లోనే చాలా టాప్ క్లాస్ క్వాలిటీతో చేసాం. ఇంకా దాని తర్వాత ఇంకా నేను మొదట్లో ఫండమెంటల్గా క్వాలిటీ చేయాలనేది ముందే ఫిక్స్ చేసుకున్నాను. క్వాలిటీ చేస్తే మనకు తిరుగు ఉండదు. లొకేషను, క్వాలిటీ, మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి క్వాలిటీ బిల్డింగ్ కట్టాలి. అప్పుడు మనకి మార్కెట్లో తిరుగు ఉండదు. మన మార్కెటింగ్ గురించి నేను ఏ రోజు ఆలోచించాల. ఫస్ట్ స్లాబ్ కాస్టింగ్ అయ్యే లోపల నా దగ్గర మొత్తం ఫ్లాట్ సేల్ అయిపోయింది. ఓకే ఓకే. నేను ఏ రోజు కూడా నా జోబులో నుంచి ₹1 పెట్టి కన్స్ట్రక్షన్కి ఇన్వెస్ట్ చేయలే. కస్టమర్స్ దగ్గర డిపాజిట్స్, అడ్వాన్సెస్తోనే బిల్డింగ్స్ కట్టాను. అందువల్ల నేను నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయగలిగాను. కస్టమర్స్ కూడా అదే నమ్మకంతో ఇచ్చారు. వాళ్ళ నమ్మకాలను కూడా ఇప్పుడు కూడా మనం హోము చేయలేదు. గ్రేట్ గ్రేట్ సార్. సార్ అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉండేది సార్ మీరు స్టార్ట్ చేసినప్పుడు శ్రీనగర్ కాలనీలో? అప్పుడు ₹500-600 కన్స్ట్రక్షన్ ఉండేది. ఓకే, సేల్ ప్రైస్ ఎంత ఉండేది సార్? సేల్ ప్రైస్ ₹1,200 to ₹1,400. సో ఓవరాల్గా 25 ప్రాజెక్ట్స్ మీరు శ్రీనగర్ కాలనీ చేశారు కదా. సో మీరు ఎంత టైంలో 25 ప్రాజెక్ట్స్ చేస్తారు సార్? కాలనీలో 25 ప్రాజెక్ట్స్ నేను చేసింది మీకు అరౌండ్ 10 years. 10 yearsలో చేశారు. ఓకే. సో ఎంత ఎంత మొత్తం 25 ప్రాజెక్ట్స్లో ఎంత బిల్టప్ ఏరియాని మీరు డెవలప్ చేసి ఉంటారు? అవన్నీ చిన్న ప్రాజెక్ట్సే కాబట్టి బిల్టప్ ఏరియా క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువే ఉండదు. ప్రాజెక్ట్స్ పెద్దవే కానీ నెంబర్స్ ఎక్కువే కానీ బిల్టప్ ఏరియా అనేది ఓకే. ఆ రోజుల్లో ప్రతిదీ 3 bedroom చేసేది. 3 bedroomలో కూడా 2000 square feet అండ్ అబవ్ ఉండేది ఫ్లాట్ సైజ్ అంతా. ఆ విధంగా చేయబట్టి మనకి పెద్ద కస్టమర్స్ కొంచెం లగ్జరీ ఉండేది. ఇప్పుడు ఇంకా పెద్దవి చేస్తాం, అది వేరే విషయం. ఆ రోజుల్లో 2000 అంటేనే టికెట్ సైజ్ పెద్దది అనమాట. మీరు ఫస్ట్ టైం బిల్డర్గా మీరు మంచి క్వాలిటీ ప్లస్ లొకేషన్ సక్సెస్ అయ్యారు మీరు. అట్లాగే మీరు ఇప్పుడు వస్తున్న బిల్డర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకి, న్యూ బిల్డర్స్కి? అంటే నేను ఇప్పుడు ముందు చెప్పినట్లుగానే ఎప్పుడైనా మార్కెట్లోకి కొత్తగా మరి వచ్చి బిల్డింగ్ కట్టాలి అంటే, బిజినెస్ చేయాలన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ లొకేషన్ మంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏదో మన దగ్గర సపోజ్ ఒక ఎక్స్ అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ పెట్టి మనం స్టార్ట్ చేయగానే సేల్స్ అయిపోతే మనకు డబ్బు వచ్చేస్తుంది, దాన్ని పెట్టే కట్టి మనం దాంట్లో ప్రాఫిట్ రావచ్చు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు.
అట్లీస్ట్ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి, అంటే అంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండాలి. స్ట్రెంగ్త్ ఉండాలి. ఏదో మనం స్టార్టింగే కస్టమర్స్ ప్రీసేల్ అమ్మేయడం, ఆ డబ్బుతో మనం కట్టాలనుకోవడం కూడా అది అతి ఆశ అవుతుంది. అందువల్ల లేదు, నీ దగ్గర కెపాసిటీ ఎంత ఉందో అంతే సైజ్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకో, ఓకే. చేసుకొని కంప్లీట్ చేయి. అదర్వైజ్ క్వాలిటీ ఒకటి, నువ్వు ఎప్పుడు కూడా కస్టమర్కి టైం లైన్స్ మీట్ అవ్వాలి, క్వాలిటీ అనేది చేయాలి. ఆ రెండు చేస్తే నీకు ఎప్పటికీ తిరుగుండదు. ఒక ప్రాజెక్ట్ కష్టపడాల్సి వస్తుంది సేల్ చేయడానికి, నువ్వు కొత్త వ్యక్తి కాబట్టి. దాన్ని నువ్వు సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఇక సెకండ్ ప్రాజెక్ట్ నుంచి నీకు తిరుగుండదు ఇంకా. సో మీరు చేసిన ఫస్ట్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏది సార్? నేను చేసిన వాటిలో ఇప్పుడు వరకు పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా అంటారు కదా, అవును సార్, అవును సార్. ఒక అరౌండ్ 20 acres ఇంక్లూడింగ్ పార్కింగ్ ఒక 4 million square feet, 6 million square feet బిల్టప్ ఏరియా, యూజబుల్ ఏరియా, అరౌండ్ టోటల్ 10 million square feet కట్టాను. అది పెద్ద ప్రాజెక్టు. అది ఏ స్టేజ్లో ఉంది సార్ ఇప్పుడు? కంప్లీటెడ్. ఓకే. ప్రాజెక్ట్ పేరు ఏంటి సార్? ప్రాజెక్ట్ పేరు వంశీరామ్ టెక్ పార్క్స్. ఓకే. క్యాంపస్, వంశీరామ్ క్యాంపస్ అంటారు. దాంట్లో 5 blocks ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్ పెట్టాము. సోహిని టెక్ పార్కు, జ్యోతి టెక్ పార్కు, బిఎస్ఆర్ టెక్ పార్కు, బిఎస్ఆర్ టెక్ పార్క్ 1 and 2 అండ్ విఎస్సి టెక్ పార్కు, అట్లా 5 blocks కట్టాము. ఆల్ టుగెదర్ యూజబుల్ ఏరియా అరౌండ్ 6.5 million ఉంది, పార్కింగ్ ఏరియా అరౌండ్ 4 million square. సో ఇట్స్ కంప్లీట్ ఆఫీస్ స్పేస్? కంప్లీట్ ఆఫీస్ స్పేస్. అంతే కదా సార్, విప్రో సర్కిల్ దగ్గర. ఓకే. బట్ వాట్ అబౌట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ సార్? రెసిడెన్షియల్ ఇప్పుడు దీనికి ముందు చాలా చేసామండి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్. ఈ సైజ్ ప్రాజెక్ట్స్ లేవు, కానీ ఇప్పుడు జరుగుతుంది దీనికంటే పెద్దది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఒక 10 million square feet ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, మ్యాన్హాటన్ అని. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి 2.3 million square feet ఒకటి వంశీరామ్ న్యూ మార్క్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది, అది కూడా కోకాపేట. ఇది వచ్చి కాజాగూడ, మ్యాన్హాటన్ అనేది కాజాగూడ, అది కోకాపేట. మాల్ మల్టీప్లెక్స్ కూడా ఒక స్టార్ట్ చేసాము. ఎక్కడ సార్ అది? అది మన నార్సింగ్ దగ్గర. అది మంచి లొకేషన్, సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, ఫ్రంటేజ్ రోడ్ ఫేసింగ్ చాలా ఉంటుంది. అది ఒక 2 million square feet. అంటే నార్సింగ్ అంటే మన ఎన్సీసీ వాళ్ళ సైటా సార్? అలా ఎన్సీసీ కాదు, మై హోమ్ అవతార్కి పక్కన వస్తుంది. ఓకే. పెట్రోల్ బంక్ ఆనుకొని, మై హోమ్ అవతార్ ఆనుకొని సర్వీస్ రోడ్ ఫేసింగ్ వస్తుంది. అది బాగానే ఉంది, అది కూడా మంచిది. అరౌండ్ ఆఫీస్ స్పేస్ అండ్ మాల్ మల్టీప్లెక్స్ కలిపి అరౌండ్ 2 million square feet ఉంది. ఇంకా అవి కాకుండా కూడా ఇంకా మనం ఐటీ పార్క్ ఇక్కడ కొండాపూర్ ఒకటి చేస్తున్నాము, మాదాపూర్ ఐటీ ఏరియా ఉంది. ఇది హెచ్ఎస్బిసి అని ఇంతకుముందు బిల్డింగ్ ఉంది, దాన్ని తీసుకొని దాన్ని రీడెవలప్ చేస్తున్నాం, అరౌండ్ 1 million square feet వస్తుంది. ఇట్లా ఇంకొకటి ఇక్కడ మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ఓకే సార్, ఓవరాల్గా మీరు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఇప్పటివరకు ఎంత మిలియన్ డెవలప్ చేస్తారు సార్ మీరు? ఇప్పుడు దాకా కంప్లీట్ చేసింది అరౌండ్ 25 million. ఓవరాల్ అంటే రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ కలిపి ఒక 25 million ఉండొచ్చు. ఇప్పుడు ఆన్ గోయింగ్ ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంది. ఇప్పుడు ఆన్ గోయింగ్ కూడా 25 million. 25 million ఆన్ గోయింగ్. సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్, ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ చెప్పాను కదా మీకు, మ్యాన్హాటన్ అని కాజాగూడలో ఒకటి స్టార్ట్ అయింది. అది మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ వచ్చేసి 52 storied. ఈచ్ అపార్ట్మెంటు 5,000 నుంచి 15,000 వరకు ఉంది. దాంట్లో 2 campusesగా చేసాము. ఒక కాంపౌండ్ వచ్చేసి 5,000 to 6,000కి 4 blocks, ఇంకోటి వచ్చి 10,000 to 15,000 వచ్చి 4 blocks. దాని సపరేట్ కాంపౌండ్, ఇది సపరేట్ కాంపౌండ్, దీని క్లబ్ హౌస్ సపరేట్, దాని క్లబ్ హౌస్ సపరేట్, రెండింటికి కలిపి కామన్ క్లబ్ హౌస్ ఒకటి ఉంది. ఓవరాల్ క్లబ్ హౌస్ ఏరియా 2 lakh square feet ఓన్లీ క్లబ్ హౌస్ ఏరియా. మంచి ప్రాజెక్టు, వర్క్ రన్నింగ్లో ఉంది, జరుగుతుంది. అక్కడే కొంత ఆఫీస్ స్పేస్ కూడా, ఆఫీస్ అండ్ రీటైల్ కలిపి చేస్తున్నాము. సో మ్యాన్హాటన్ కాకుండా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ ఆన్ గోయింగ్? ఇప్పుడు వంశీరామ్ న్యూ మార్క్ అని చెప్పి ఎన్సీసీ అని అన్నారు కదా మీరు, దానికి పక్కనే అలేఖ్య ఎన్సీసీ వాటి మధ్యలో ఒకటి ఇన్ బిట్వీన్ మంది 2.2 million square feet, అరౌండ్ 2.2 to 2.3 million మధ్యలో, ప్లస్ పార్కింగ్ ఏరియా కలిపి అది 2 towers. ఈచ్ టవర్ వచ్చేసి 50 floors. ఈచ్ టవర్కి వచ్చి ఫ్లోర్ ఫ్లాట్స్ ఇంటూ 50 floors. ఆ విధంగా వస్తుంది.
200, 400 ఫ్లాట్స్ అక్కడ వస్తున్నాయి. ఈచ్ ఫ్లాట్ 5,000 to 6,000 స్క్వేర్ ఫీట్ అక్కడ కూడా. సో ఒకటి 52 ఫ్లోర్స్, ఒకటి 50 ఫ్లోర్స్, ఇంకేమన్నా ఉన్నాయి సార్ ఆ రేంజ్లో ప్రాజెక్ట్స్ ఏమన్నా? ఆ రేంజ్లో అనేది ఇప్పుడు 36 ఫ్లోర్స్లో ఒకటి మాల్ అండ్ మల్టీప్లెక్స్ అండ్ ఆఫీస్ స్పేస్ చేస్తున్నాము. అది ఒక 36 ఫ్లోర్స్లో జరుగుతుంది. మీ ఫ్యూచర్ విజన్ ఏంటి సార్? హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మీరు మీ వంశీరామ్ని ఎక్కడ ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఎక్కడ ఉండాలనేది ఇంపార్టెంట్ కాదు. నేను ఎప్పుడు కూడా క్వాలిటీ, టైం లైన్ అనేది నా మెయిన్. క్వాంటిటీ అనేది నాది కాదు, క్వాలిటీ అనేది నా మెయిన్ ఎయిమ్ వచ్చి క్వాలిటీ. క్వాంటిటీ అనేది నేను ఎవరితో పోటీ చేయాల్సినంత అవసరం నాకు అనిపించదు. నేను క్వాలిటీ చేసుకోవాలి, టైంలో గట్టిపోవాలనేది ఉంటుంది. కానీ నేను వేరే వాళ్ళు 50 million కడుతున్నారు, ఇంకో ఆయన 100 million కడుతున్నాడు, దాంతో పోటీ పడి మనం ముందుకు పోవాలనేది ఎప్పుడు నాకు ఉండదు. మనం చేసుకుంటూ పోవాలి, క్వాలిటీ, టైం, మంచి పేరు రావాలనేది నా ఉద్దేశం. అంటే మీకు ఏదన్నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? అంటే ఇలా ఇప్పుడు నిరంజన్ హీరానందని గారు ముంబైలో లావిష్ కడుతున్నారు, అంటే డిఎల్ఎఫ్ వాళ్ళు డిఎల్ఎఫ్ సిటీ, అట్లా మీకు కూడా హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా మంచి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలు, అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీకు నేను చెప్పిన వాటిలోనే మీరు చెప్పే కంపెనీస్ కంటే హైదరాబాద్లో బెటర్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ మ్యాన్హాటన్ బై వంశీరామ్, ఆ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఏదైనా ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఈక్వలెంట్ ప్రాజెక్ట్ రావాలంటే అనదర్ 10 years వరకు కూడా రాదు అనేది నా ఒపీనియన్. అటువంటి లొకేషను, అటువంటి క్వాలిటీ, ఆ సైజు పెట్టి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని దగ్గరలో మనం బిల్డింగ్స్ చేస్తాం, అన్ని ప్లేసెస్లో చేస్తాం. ఇటువంటి లొకేషను, ఇటువంటి హైటు, ఇలాంటి సైజెస్, ఫ్లోర్ హైట్స్ ఎక్కువ పెట్టి ఒక క్లబ్ హౌస్ మీదనే చాలా స్పెండ్ చేస్తున్నాం. 2 lakhs SFT అన్నారు కదా. 2 lakhs SFT ప్లస్ గుర్గాంలో మన డిఎల్ఎఫ్ వాళ్ళు కెమ్లియాస్ అని ఉంటుంది క్లబ్, మీరు చూసి ఉండొచ్చు, చాలామంది చూసి ఉండొచ్చు. దాన్ని కూడా నేను వెళ్ళి చూసి వచ్చాను. దానికంటే ఒక స్టెప్ అప్లోనే ఉండేటట్టే చేస్తున్నాం ఈ క్లబ్ హౌస్. అది ఇంకా మీకు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దాన్ని బీట్ చేయాలంటే, ఇంకా అటువంటి లొకేషన్ దొరికి చేయాలంటే నేను కూడా చేయగలనో లేదో అనేది నా అనుమానం. సో మన్హాటన్ని మీరు నిజంగానే మన్హాటన్ లాగా డిజైన్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. డిజైన్ చేసాము, కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఆ కన్స్ట్రక్షన్ మంచి క్వాలిటీతో ఇన్ టైంలో చేయాలనేది మా ఇంటెన్షన్. ఎప్పుడు కంప్లీట్ చేయాలని మీ టార్గెట్ సార్? మాది 28 Decemberకి కంప్లీట్ చేయాలని టార్గెట్. ఆ టైంకి చేస్తాం కూడా.